ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కళ్యాణ్ని చూసిన తర్వాత కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కదా. తన జర్నీ చూస్తే అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ రేపు స్టార్ట్ అవుతుంది. అంటే 5వ వారం కెప్టెన్ అయ్యాడు. అంటే ఫస్ట్ 2 వీక్లు ఎలాంటి ఆట ఆడని వ్యక్తి నాగార్జున గారితో కొంచెం అంటే ఇన్పుట్స్ తీసుకొని తను మళ్ళా 3వ వారం అంటే మొన్న లాస్ట్ వీక్లో ఎలాంటి గేమ్ ఆడడం మనం అందరం చూసాం. లాస్ట్ వీక్లో లాస్ట్లో మిస్ అయింది కెప్టెన్సీ. దాని తర్వాత ఇప్పుడు తను అంటే ఈ వారం ఎలా ఆడాడు, అంటే ఇది ఒక డేంజర్ జోన్ నుంచి తను ఎలా సేఫ్ అయ్యాడు. అంటే లాస్ట్ వీక్ తను ఎలిమినేషన్ వరకు, అంటే లాస్ట్ వారంలో ఒకసారి తను ఎలిమినేషన్ అయ్యాడు కదా, ఎలిమినేషన్ వీక్ వరకు పోయాడు కదా, లాస్ట్ ఎడ్జ్ వరకు వెళ్ళాడు ప్రియతోటి. అంటే ఎలిమినేషన్ వరకు వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు. నాకు కళ్యాణ్ జర్నీ చూస్తే అసలు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఒక కామన్ మ్యాను ఎలిమినేషన్ దాకా వెళ్ళి తన ఆటతోటి, తన టాలెంట్ తోటి, తన స్ట్రాటజీస్ తోటి అంటే ఇప్పుడు అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాడు తను. అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఫ్రెండ్స్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అంటే అంటే ఇప్పుడు మన జనాలందరికీ నచ్చే విధంగా, అంటే ఏదో ఆడాలి చేయాలని అంటే ఆ తపనతోటి ఏది పడితే అది చేయడం లేదు. తనకంటూ ఒక స్ట్రాటజీ, తనకంటూ ఒక టాస్కులు, అంటే ఆడినప్పుడు కుంగిపోతలేడు, ఆడినప్పుడు పైకి ఎగరడం లేదు. అంటే తన స్థాయి తన వరకు తను బాగా ఆడుతున్నాడు, చేస్తున్నాడు. అంటే తన జర్నీ చూస్తే నాకు ఈ రోజు అప్పటికి కెప్టెన్సీ వరకు అంటే ఏం ఆడుతున్నాడు రా భయ్, ఏం ఆడుతున్నాడు రా వీడు, అసలు ఆటే ఆడతలేడు అన్న కానించి ఏం ఆడారా ఆట, ఇది కదరా ఆట అన్న స్థాయికి వరకు ఎదిగాడంటే కళ్యాణ్ ఈ రోజు నాకు చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ ఈరోజు కెప్టెన్సీ అయితే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ కెప్టెన్సీ అవ్వడానికి తనుజ ఒక భాగం అయితే తన స్ట్రాటజీ కూడా ఒక భాగం అని చెప్పొచ్చు. అయితే కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం హౌస్లో కూడా కొంతమందికి ఇష్టం లేదు. లైక్ భరణి గారు, ఇమాన్యుల్ గారు, అదేవిధంగా దివ్య, వీళ్ళ స్ట్రాటజీస్ ఉన్నాయి, వీళ్ళకి స్ట్రాటజీస్ ఉన్నాయి. హౌస్లో అందరికీ స్ట్రాటజీస్ ఉన్నాయి. వీళ్ళకి ఎక్కడ బెడిసి కొడుతుందంటే, మెయిన్గా చెప్పాలంటే కళ్యాణ్తో తనుజ టీమప్ అవ్వడం వీళ్ళకి నచ్చలేదు. అలా అని కళ్యాణ్ వచ్చి తనుజతో ఉన్నాడా, అది కూడా కాదు. భరణి గారే వెళ్ళి తనుజాని టీమప్ అవ్వని కళ్యాణ్తో చెప్తాడు. మళ్ళీ ఇలా ఎపిసోడ్లో ఏమంటాడు, తనుజ ఉండటం వల్లే కళ్యాణ్ సేఫ్ అయ్యాడు, కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడంటే దానికి అర్థమైంది. మనం క్లియర్గా చూస్తే ఎపిసోడ్ నిన్న ఈ వీక్ మొత్తం చూస్తే పాపం తనుజని ఎవరు కూడా టీమప్ చేసుకోలేదు. బిగ్ బాస్ సెల్ఫిష్గా ఆలోచించి టీమప్ కావాలంటే దివ్య అడగగానే భరణి గారు వెళ్ళిపోతారు దివ్యతోటి. పవన్ రీతులు ఒక టీం అవుతారు, సంజన ఫ్లోర్ ఒక టీం అవుతారు. ఇక ఉన్నది ఎవరు, మన కళ్యాణ్, శ్రీజ, సుమన్ అన్న, తనుజనే కదా. అప్పుడు తనుజ ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు తనుజ అనే టైం ఏం చేస్తుంది, తనకంటూ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావాలని కోరుకుంటుందిగా. సో అందులో భాగంగానే కళ్యాణ్ అడిగింది ఇట్లని, నువ్వు నాతో టీమప్ అవ్వని. అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడు, ఒకవేళ నీ టీమప్ అవుతే నాకేం బెనిఫిట్, ఇప్పుడు ఒకవేళ డేంజర్ జోన్ నుంచి సేవ్ చేస్తావని అడిగాడు. దాంట్లో తప్పే ఉంది, ఎందుకంటే ఎలిమినేషన్ వరకు వెళ్ళొచ్చిన వ్యక్తి కాబట్టి. దానికి తనుజ కూడా చాలా సానుకూలంగా, సరే నీకు సపోర్ట్ చేస్తానది, నువ్వు నాతో సపోర్ట్ చేస్తే దాంట్లో తప్పే ఉంది. ఈ రోజున చెప్పాలంటే ఈరోజు ఇమాన్యుల్ దివ్య డిస్కషన్ చూస్తే ఏదో తనుజని కావాలన్నట్టే కళ్యాణ్ తన టీంలో చేర్చుకున్నాడు, వాళ్ళందరూ టార్గెట్ చేస్తే తప్పించుకోవడానికి తనుజని టీంలో చేర్చుకున్నాడు అన్న ఫీలింగ్లో చేస్తున్నారు వీళ్ళు. సరే అఫ్కోర్స్ తన స్ట్రాటజీ అలానే అనుకున్నాడు, కానీ డైరెక్ట్గా కళ్యాణ్ వెళ్ళి అడగలే కదా తనుజని వచ్చి అడిగింది కదా. దానికి వీళ్ళంతా ఎందుకు ఇంత సీన్ చేస్తారు. ఒకటండి, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నాకు తెలిసి శ్రీజ, కళ్యాణ్ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థమైందండి. అంతే, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చూడండి, ఈరోజు పూల్ టాస్క్ ఏమైందండి. పూల్ టాస్క్లో శ్రీజ, ఇప్పుడు కళ్యాణ్ లేకపోతే ఆడ శ్రీజ పరిస్థితి ఏందండి, ఒక్కరా ఇద్దరా అండి. దగ్గర కళ్యాణ్, భరణి, దివ్య వీళ్ళందరూ కూడా శ్రీజ పూల్లో వేయలేదా. మరి వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళకు ఉండదా.
ఈరోజు భరణి గారు అంటారు తనుజ వల్లనే కెప్టెన్ అంటే అఫ్కోర్స్ తనుజ సపోర్ట్ చేసింది, అంత అయిపోయింది. తనుజకి తెలియదు, తనుజకి ఏమైనా చిన్నపిల్ల ఆమెనేమన్నా దిస్ అంటే కెప్టెన్సీ అవ్వడం వీళ్ళకు ఇష్టం లేదు కళ్యాణ్ అన్నది నాకు అర్థమైంది. సో ఈరోజు ఫుల్ అంటే ఎపిసోడ్ మొత్తం కూడా ఏం జరిగింది దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఎలా ఎవరు ఎలా బిహేవ్ చేశారు, ఏ టైంలో ఎలా అని. సో 1 by 1 చెప్పుకుందాం. స్టార్టింగే మనకు ఇమాన్యుల్ తనుజ దివ్య డిస్కషన్ జరుగుతుంది. ఇమాన్యుల్ ఏమంటాడంటే నిన్ను కళ్యాణ్ ఎందుకు సేవ్ చేసినావు, నీ ఆటలు నువ్వు కూడా బాగానే ఆడావు కదా, నువ్వెందుకు సేవ్ చేసుకోవాలంటే నేను ఇలా కనుక్కుందే. కళ్యాణ్ అడిగేటప్పుడు కళ్యాణ్ అడిగాడు, నేను అతనికి మాట ఇచ్చాను, అందుకే నేను అతన్ని సేవ్ చేశాను అంటది. కరెక్టే కదా. కళ్యాణ్ కూడా తను ఎలిమినేషన్ వరకు వెళ్ళి వచ్చాడు, తను సేవ్ అవ్వాలని కోరుకుంటాడు కదా, తనకి తనుజ కూడా ఓకే అని చెప్పింది కదా. వీళ్ళు ఎలా పోటీ చేస్తున్నారంటే తనుజని కళ్యాణ్ మీద కళ్యాణ్ మీద కోపం రావాలి, కళ్యాణ్ని ఎలాగైనా సేవ్ చేయాలన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒకసారి దివ్య ఏమంటుందంటే నీకు అర్థం కాకపోతే అన్నాడు అని అంటుంది. యాక్చువల్గా తనుజ చాలా బాగా ఆలోచించింది కళ్యాణ్ గురించి, కళ్యాణ్ని బాగా అర్థం చేసుకుంది. తనుజ కూడా చాలా బాగా ఆడుతుంది గేమ్. వీళ్ళు అనవసరంగా ఏదేదో ఊహించుకొని వీళ్ళు ఏదేదో ఆట చెడగొట్టుకుంటారు. కానీ కళ్యాణ్, శ్రీజ, తనుజ వీళ్ళు ముగ్గురు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు గేమ్లో, చాలా క్లియర్గా ఉన్నారు గేమ్లో. ఈరోజు ఎపిసోడ్ చూస్తే చాలా బాగా అర్థమైంది నాకైతే. ఇక దాని తర్వాత ఆ డిస్కషన్ అయిపోయింది తనుజది, దివ్యది, ఇమాన్యుల్ది. దాని తర్వాత టాస్క్ పెట్టారు, పూల్ టాస్క్ పెట్టారు. ఈ పూల్ టాస్క్లో కూడా మనకి ఏమర్థమైందంటే ఫస్ట్ పూల్ టాస్క్ మామూలుగా అంటే ఎవరైతే ఉన్నారో సేఫ్గా ఉన్న వాళ్ళందరినీ ఎవరెవరు అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళనే చేసుకున్నారు బిగ్ బాస్. అరేంజ్మెంట్లో కూడా కళ్యాణ్ చాలా బాగా ఆలోచించాడు, ఎందుకంటే సీజన్ టార్గెట్ చేస్తారని. సో సీజన్కి లాస్ట్లో ఉంటే నీళ్ళు పోయడానికి వాళ్ళకి ఇబ్బంది అయితే తనకు కూడా ఇబ్బంది, సేఫ్లో ఉంటాడని చెప్పేసి వాళ్ళని లైవ్లో చూసి అర్థమవుతుంది, మీకు చూసిన వరకు అర్థమవుతుంది. వాళ్ళతో చాలాసేపటి ఆర్గ్యుమెంట్ చేసి సీజన్ కారణం తెచ్చుకున్నాడు. లేకపోతే అదే శ్రీజ మధ్యలో ఉంటే ఇటు పోసేవాళ్ళు అటు పోసేటోళ్ళు, మధ్యలో కళ్యాణ్ ఎటు కాకుండా అయిపోయింది. లాస్ట్ వరకు కూడా ఇప్పుడు లాస్ట్ వరకు అన్నా ఏదైనా టాస్క్ ఆడారు, కానీ లేకపోతే ఫస్టే శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది ఆ పూల్ టాస్క్లో మధ్యలో ఉంటే. సో దాని తర్వాత ఏమైందంటే ఇక టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్లో ఇక రాము సుమనన్నకి హెల్ప్ చేశాడు, భరణి తనుజకి హెల్ప్ చేశాడు, అదేవిధంగా ఇమాన్యుల్ సంజనకి హెల్ప్ చేశారు, రీతు దివ్యకి హెల్ప్ చేసింది, కళ్యాణ్ శ్రీజకి హెల్ప్ చేశాడు. ఇంకా ఇదిలో తప్పే ఉంది, ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు కదా. దాంట్లో మళ్ళీ వీళ్ళు పైన కళ్యాణ్ మీద బ్లేమ్ చేస్తున్నారు. నాకు అర్థం కాదు. ఫస్ట్ రౌండ్లో సుమనన్న ఎలిమినేట్ అయిపోయాడు కాళ్ళు తాకుతున్నాయని. సుమనన్న ఎలిమినేట్ అయ్యేది ఎలా అనేది మనకు కూడా క్లియర్గా చూపించలేదు. బట్ అక్కడ కాళ్ళు తాకాయని ఫ్లోరా లేదని సుమనన్న, అది సుమనన్న మీద నాకైతే నమ్మకం ఉంది కాళ్ళు తాకలేదని. మరి రేపు నాగార్జున గారు దీని గురించి ఏమైనా డిస్కషన్ చేయాలి, లేకపోతే లేదు. ఇంకా 2వ రౌండ్లో పవన్ వెళ్ళిపోయాడు. పవన్కి పాపం ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. దాదాపు ఈ టాస్క్ 3 గంటలు జరిగిందండి. 3 గంటలు అల్లా పడుకున్నారు వాళ్ళు. బయట నుంచి వీళ్ళు పోస్తున్నవారు తీస్తున్నవారు మెయిన్గా ఇక శ్రీజ గురించి చెప్పాలి. ఇక టాస్క్ దాదాపు రీతు థర్డ్ రౌండ్లో అయిపోయింది. లాస్ట్కి తనుజ గెలిచింది అందులో, ఎందుకంటే తనుజ దాంట్లో నీళ్ళు ఎవరు పోయలేదు. టాస్క్ అయిపోయాక భరణి గారు తనుజని ఎత్తుకొని తీసుకుపోతాడు. ఇక్కడ తనుజని భరణి గారు ఎత్తుకొని తీసుకుపోతే నాకు చాలా బాగా అనిపించింది. ఒక ఫాదర్ డాటర్ని, అంటే అంతసేపు 3 గంటలు పూల్లో పడుకుంది, తనకు వాటర్ అంటే కూడా భయం. సో చలి పెడుతుంటే తను పాపం భరణి గారు తీసుకెళ్లారు, చాలా బాగా అనిపించింది. భరణి గారు ఇది ఫాదర్ డాటర్, అది కొంచెం నాకు మంచిగా అనిపించింది. సో టాస్క్లు విన్ అయ్యి తనుజ సేఫ్ జోన్లోకి వెళ్ళింది. పూల్ టాస్క్లో పూల్లో తను విన్ అవ్వగానే తనుజ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత రీతు, ఇమాన్యుల్ ఇక 2 days ఇక వాళ్ళ డిస్కషన్ అవుతుంది. ఇక రీతుకి ఇమాన్యుల్కి ఏం డిస్కషన్ అవుతుందంటే 2 days నుంచి నేను ఫస్ట్లో ఉన్నాను, ఒక లాస్ట్ గ్లాస్లోనే నేను ఓడిపోయాను, దానివల్ల నేను లాస్ట్లోకి వచ్చాను, నా దరిద్రం అలా ఉందని అనుకుంటారు వాళ్ళిద్దరు కూడా. దాని తర్వాత ఇమాన్యుల్ తనుజ దాంట్లో తర్వాత ఏమనుకుంటాడంటే ఇమాన్యుల్ ఏమంటాడంటే తనుజ దాంట్లో నీళ్ళు పోద్దాం అనుకున్నాను, పోయలేదు, అందుకే పోయలేదు, మళ్ళీ మాట ఇచ్చాను కదా అందుకే పోయలేదని ఇమాన్యుల్ రీతుతో మాట్లాడుతాడు. రీతు అంటుంది కళ్యాణ్ గారు చాలా నీళ్ళు పోసాను నా దాంట్లో అంటుంది కళ్యాణ్. ఇప్పుడు పక్కన రీతును ఉంది, ఎవరి దాంట్లో పోసాడు నీళ్ళు కళ్యాణ్,
ఆబ్వియస్లీ పక్కన ఉన్న దాంట్లో కదా. ఇంకోటండి, శ్రీజ దాంట్లో భరణి, ఇమాన్యుల్, దివ్య పోస్తుంది. ఇప్పుడు అప్పుడు ఎలా పోయాలి ఇతను? ఒక్కడే కదా శ్రీజకు ఉంది. రితు దాంట్లోకి పోయాల్సింది. రితు అంటుంది కళ్యాణ్ దాంట్లో చాలా ఎక్కువ పోసాడని. ఇక దాని తర్వాత భరణి గారు యాస్టేజ్ తన కూతుల మీద ప్రేమ చూపిస్తున్నాడు. యాపిల్స్ తినిపిస్తున్నాడు. యాపిల్స్ కూతులకు ఒక నోట్లో పెట్టాడు, ఒక చేతులకు ఇచ్చాడు. ఇంకా రెండో టైం ఏమైతే రీతు అండ్ ఇమాన్యుల్ మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. రాము గారు కూడా నా నీళ్ళు పోసాడు, అసలు నేను అట్టయ్యాను, రాము నీళ్ళు పోసాడంటే. దీనికంటే ముందు ఏమవుతుందంటే శ్రీజ ఉండి రాముని అడుగుతుంది, నీకు కెప్టెన్స్ టాస్క్లో హెల్ప్ చేశాను కదా, నాకు హెల్ప్ చేయని శ్రీజ పోయి రాముని హెల్ప్ అడుగుతుంది. రాము కూడా ఓకే అన్నాడు. కెప్టెన్స్ టాస్క్ అంటే ఆ రెయిన్ టాస్క్లో అతను తీయలే కదా, ఆ టాస్క్లో హెల్ప్ చేశాను, ఈ టాస్క్లో నన్ను హెల్ప్ చేయాలంటే రాము ఎప్పుడు హెల్ప్ చేసిండు? సుమనన్న ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రాము అప్పుడు శ్రీజకు హెల్ప్ చేసిండు. సుమనన్న ఎలిమినేట్ కాకముందు రాము కూడా హెల్ప్ చేయలేదు శ్రీజకు. తర్వాత కనుక్కో టాస్క్ ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్లో కెప్టెన్స్గా సంచాలకురాలుగా సంజన గారు చేశారు. సంజన గారు ఇక్కడ బాగా చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సంజన గారు చేయడం వల్ల ఈరోజు వాళ్ళు గెలిచారన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఎవరు ఉన్నారండి ఆ టాస్క్లో? భరణి గారు, తనుజ గారు, ఇమాన్యుల్, అదేవిధంగా కళ్యాణ్, దివ్య. ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు ఒక కళ్యాణ్ తప్పించి అక్కడ ఎవరండి? వీళ్ళు నలుగురు ఒక్కటే టీం కదా, తనుజ, భరణి, ఇమాన్యుల్, దివ్య. ఇప్పుడు వీళ్ళలో ఎవరు పోయినా ఎవరికి డౌట్ వస్తుంది? ఇప్పుడు నలుగురిలో ఎవరికి డౌట్ వస్తుంది? రాము ఉన్నాడు. ఇప్పుడు రాము, కళ్యాణ్, దివ్య, సంజన తనుజ ఉందిగా, వీళ్ళేగా ఉన్నది టీము. అల్లా ఎవరు? ఒక కళ్యాణ్, రాము ఒక టీం, సపరేట్ టీం ఉన్నారు, కానీ మిగతా అంతా వీళ్ళు ఒకటే టీం కదా. సో అందరూ గెస్ చేయడం ఈజీ అయింది, లేకపోతే గెస్ చేయలేకపోతారు వేరే వాళ్ళు ఉంటే. సో ఫస్ట్ రౌండ్లో ఏమైంది? రాముకు ఛాన్స్ వచ్చింది, రాముని లేపింది. రాముని లేపి ఏమైంది? లైట్ ఆఫ్ చేశాడు. రాములు ఎవరు లైట్ ఆఫ్ చేశాడు? దివ్య లైట్ ఆఫ్ చేశాడు. అక్కడ దివ్య ఏంది? వాళ్ళ టీమే కదా. సో దివ్య ఈజీ కనిపెట్టింది రాముని చేసిందని. దాని తర్వాత వాళ్ళు భరణి గారు లేపింది సంజన గారు. భరణి గారు లేపి కళ్యాణ్ లైట్ ఆఫ్ చేశాడు. సో కళ్యాణ్ లైట్ ఆఫ్ చేయగానే కళ్యాణ్ ఈజీగా కనిపెట్టాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? తనుజ అయితే చేయదు, దివ్య చేయదు. ఆడ ఉన్నది ఎవరు? భరణి గారే ఉన్నారు, ఇమాన్యుల్ ఉన్నారు. సో యాజ్ ఈజ్గా కళ్యాణ్ బాగా కనిపెట్టాడు. భరణి గారు వెళ్ళిపోయారు. ఇక రీతు దాని తర్వాత దివ్య లైట్ ఆఫ్ చేస్తుంది. ఇక దివ్య రాంగ్ తనుజ, ఇక్కడ తనుజకి ఏమైందంటే తనుజ లేపితే ఏమైందంటే దివ్య లైట్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ ఏమనుకుంటుందంటే దివ్య ఏమనుకుంటుందంటే తనుజ నా లైట్ ఆఫ్ చేయదు సార్ నన్ను అని ఏం చెప్తుంది? తప్పు చెప్తుంది. కళ్యాణ్ లైట్ ఆఫ్ చేశాడని. సో దాని తర్వాత ఇమాన్యుల్ రీతు లైట్ ఆఫ్ చేశాడు. ఇక్కడ ఎవరున్నారండి లాస్ట్లో? ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్ ఉన్నారు. ఇంకెవరు లైట్? రీతు ఇమాన్యుల్ని లేపుతుంది సంజన గారు. ఇప్పుడు ఇమాన్యుల్ లేపితే ఇమాన్యుల్ ఎవరు లైట్ ఆఫ్ చేస్తాడు? ఆబ్వియస్లీ కళ్యాణ్ అన్న, తనుజ అన్న. అప్పుడు ఏమైంది? లైట్ గెస్ చేశారు. ఇక తనుజ ఎవరిని గెస్ చేసిందంటే ఇమాన్యుల్ని కనిపెట్టింది. అంటే ఇమాన్యుల్ లైట్ ఏమని చెప్తుంటే క్వశ్చన్ ఆన్సర్ ఏమని చెప్తుంటే ఇమాన్యుల్ ఎందుకు అంటే వీళ్ళిద్దరు లాస్ట్ వీక్లో బాగా ఆడారు కదా, వీళ్ళిద్దరు మంచి క్యాప్టెన్సీ కోసం గెలిచారు కదా. సో అందువల్ల కళ్యాణ్ ఇమాన్యుల్ చేసి ఉంటాడు, అందుకే కళ్యాణ్ కాకుండా నాదే తీసి ఉంటాడు అని చెప్పేసి అయితే అనుకుంటుంది. అయితే ఇక్కడ ఇమాన్యుల్ ఏమంటాడంటే వీళ్ళిద్దరూ ముందుగా మ్యాచ్ ఫిక్స్ అయ్యారు అన్నట్టుగా మాట్లాడతాడు. నీది నువ్వు చేయను, నీది నేను చేయను, నాది నువ్వు చేయకు అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ ఇమాన్యుల్ పక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో తప్పే ఉంది, స్ట్రాటజీ కదా అది కూడా. ఇంకా ఇమాన్యుల్ దివ్య, రీతు, ఇమ్ముకి డిస్కషన్ జరుగుతుంది. ఏమని? దివ్య తనుజ నమ్మి నేను బకరా అయ్యాను అంటుంది. దాని తర్వాత మా అమ్మ చేతిలో నేను బకరా అయ్యాను అంటాడు. తనుజ నమ్మి నేను బకరా అయ్యాను, మా అమ్మ నమ్మి నేను బకరా అయ్యాను. అదే తనుజ నమ్మి నేను దివ్య అంటుంది నేను బకరా అయ్యాను, మీ అమ్మని నమ్మి నువ్వు బకరా అయ్యావు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ కెప్టెన్ అవుతాడు. దివ్యతో కట్టించుకుంటాడు క్యాప్టెన్సీ టాస్క్. దాని తర్వాత ఇక కెప్టెన్ బాండ్ దివ్యతో కట్టించుకోడు. తనుజ నాన్న
ఇక్కడ ఏమైందంటే లాస్ట్ డిస్కషన్లో వీళ్ళు మాట్లాడుకుంటారు కెప్టెన్ వీళ్ళిద్దరిలో ఎవరు కావాలని. సో ఎవరు కావాలన్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే తనుజకు సపోర్ట్ చాలా ఉంటుంది టీంలో, కళ్యాణ్కి సపోర్ట్ ఉండదు. సో కళ్యాణ్కి ఒక్కసారికి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి చూద్దామని మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటే మరి సంజన వెళ్ళి సంజన గారు సుమను తనుజకు సపోర్ట్ చేస్తారు. అయితే సంజన గారు వెళ్ళి తనుజతో చెప్పినట్టుంది, ఇట్లా నీకు సపోర్ట్ ఉందని చెప్పి అందుకే నేను నీకు ఓట్ చేయలేదు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఎందుకని ఇక్కడ సంజన గారు ఏంటంటే తనుజని ఎట్లయినా తన వైపు తిప్పుకోవాలి. తనుజ ఉంటే ఈమె ఇప్పుడు స్టార్ట్ చేసింది గేమ్. ఇక సంజన గారు ఇక తనుజ ఉంటే మనకు కూడా కొంచెం సేఫ్ అవుతాం అన్నట్టుగా ఈమె తనుజ గారికి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటుందంటే తనుజ గారు, మా నాన్న తప్పించి నాకు ఎవరు సపోర్ట్ చేశారు ఫుల్ టాస్క్లో, నిజంగా చెప్పాలంటే తనుజకు చాలామంది సపోర్ట్ చేస్తారు హౌస్లో, దానివల్లనే ఈరోజు ఆమె లాస్ట్ వరకు వచ్చింది. లేకపోతే అదే సపోర్ట్ చేయకపోతే ఆమె ఎప్పుడో ఇసుక టాస్క్లో కానీ ఈ పూల్ టాస్క్లో కానీ ఆమె ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేది. బట్ ఆమె ఉండబట్టి ఆమెకు సపోర్ట్ చేయబట్టి ఇంత దూరం వచ్చింది నా ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీకేమనిపించింది చెప్పండి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత? కళ్యాణ్ బాగా అనిపించిందో లేదని చెప్పండి. కళ్యాణ్ వేసిన స్ట్రాటజీకి, సీజ వేసిన స్ట్రాటజీకి, తనుజ వేసిన స్ట్రాటజీకి, తనుజ వీక్ క్యాండిడేట్ తోటి టీమప్ అయ్యి ఉంటే ఇక్కడ దాకా రాకపోయేది కాదు. ఆమె ఎపిసోడ్లో ఇంత హైలైట్ అయ్యేది కాదు. ఈ రోజున ఆమె హైలైట్ అయ్యింది. ఈ రోజున ఆమె కొన్ని టాస్కులు చేయగలిగింది. ఈ రోజున ఆమె కొంచెం ఒక స్టేజ్ వరకు వెళ్ళిందంటే, లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిందంటే అది ఓన్లీ ఒక కళ్యాణ్ వల్లనే. సో కళ్యాణ్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా తనుజ కూడా బాగా ఆడింది. తనుజ కూడా తనుజ కూడా వీక్ ఏం ఆడలేదని చెప్తలేదు, తనుజ కూడా బాగా ఆడింది. ఇక్కడ ఏంటంటే మ్యాటరు, తనుజని కావాలనే వీళ్ళు కళ్యాణ్ టీమప్ అయ్యారని వీళ్ళు పోర్ట్రే చేస్తున్న విధానం నాకు నచ్చలేదు. దట్టు బర్నిగా చేసిన విధానం నాకు నచ్చలేదు ఈరోజు. సో మీకేమనిపించింది చెప్పండి. ఈరోజు కళ్యాణ్ కెప్టెన్సీ తన సొంతంగా తన కష్టంతో సంపాదించుకుంది, దానికి తనుజ వెళ్ళిపోయింది. తనుజ కూడా ముందుగానే చెప్పింది నీకు నేను సేఫ్ జోన్ ఇస్తాను. కెప్టెన్సీ టాస్క్ అంటే అది వాళ్ళ హౌస్ డెసిషన్ కాబట్టి అది అతను ఏం చేయలేడు. సో ఇది అండి ఈరోజు ఎపిసోడ్ మొత్తం. ఈ వీక్ మొత్తం కూడా శ్రీజ, కళ్యాణ్, అదేవిధంగా తనుజదే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కళ్యాణ్ చాలా జెన్యున్గా కెప్టెన్ అయ్యాడు. తనుజ దానికి కళ్యాణ్కి సపోర్ట్గా తనకి చాలా బాగా హెల్ప్ చేసింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళు బయట వెనకాల ఏదైతే అంటారో ఇమ్మాన్యుయల్ భరణి గారు, అది చాలా తప్పు. ఇప్పటికైనా రేపు నాగార్జున చెప్తారు అనుకుంటా. దీన్ని బట్టి రేపు ఎలాంటి ఉంటుందో చూడాలి. అదేవిధంగా రేపు ఎలిమినేషన్ ఉంటుందంట, రేపు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. చూడాలి ఎవరు ఎలిమినేషన్ ఇస్తారో. మెయిన్గా నాకు తెలిసి లాస్ట్లో ఈరోజు చూస్తే ఈరోజు వరకు రీతు, డెమాన్లు కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఈ వారం అంటే ఈ 2 రోజుల్లో కొంచెం టాస్క్లు కానీ పరంగా కానీ వాళ్ళకి సపోర్ట్గా అనేది ఎవరు లేకుండా నాకు అనిపించింది. సో మీరేమంటారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ప్లీజ్.